ఒక హెడ్ మాస్టర్ తన పిల్లల ముందే సాష్టాంగ నమస్కారం చేశారు. చదువుకోవాలనే ఆలోచన ఆసక్తి ఉంటేనే స్కూల్కి రండి, మిమ్మల్ని కొట్టలేం తిట్టలేం, చేతగాని వల్ల మీ ముందు చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి చదువుపై ఆసక్తి ఉంటేనే రండి, క్రమశిక్షణగా ఉండండి అంటూ ఆయన అసహనంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ రమణ గారు ప్రేయర్ టైంలో పిల్లలు డిసిప్లిన్గా లేరు, క్రమశిక్షణ లేదు, కనీసం ప్రేయర్ని కూడా మీరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు అంటూ ఆయన ఎంతో అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, స్కూల్కి మీరు క్రమశిక్షణతో రండి, క్రమశిక్షణగా విద్యను నేర్చుకోండి అంటూ ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తోంది. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, హై స్కూల్ అనేటప్పటికీ ఆ పిల్లల వయసు ఎలా ఉంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో, కానీ చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకోవటానికి ఎంతో డిసిప్లిన్. అది ఎక్కడి నుంచి తల్లిదండ్రులు కూడా చాలా ప్రిపరేషన్తో పిల్లల్ని పంపించేవాళ్ళు. నువ్వు బాగా చదువుకుంటే ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ అవుతావు, డాక్టర్ అవుతావు నాన్న, సొసైటీలో నీకు మంచి పేరు ఉంటుంది, ఇలా ఎంతో ప్రిపరేషన్. అంతేకాదు, కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తే కూడా ఆ తల్లిదండ్రులు ఎంతో ఓపిక తెచ్చుకొని వాళ్ళని బుజ్జగించి ముద్దులాడి స్కూల్కి పంపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమంది ఆ పిల్లల చదువు కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజానికి వాస్తవాలు. కానీ ఇక్కడ హెడ్ మాస్టర్ రమణ గారు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. మా వంతు మేము చేస్తున్నాం అంటే టీచర్లుగా మేము ఎంత ఎఫర్ట్ పెట్టాలో పెడుతున్నాం. మీరు కూడా తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల చాలా శ్రద్ధగా ఉండండి, వాళ్ళని మానిటరింగ్ చేసుకోండి. మీ పిల్లలు చదువుకుంటాము, బాగా చదువుకుంటాము, క్రమశిక్షణగా ఉంటాము అంటేనే స్కూల్కి పంపించండి అంటూ ఆ హెడ్ మాస్టర్ మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరిని గుచ్చుకునేలా చేస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నారు వీడియోలో, ఆయన నేరుగా సాష్టాంగ నమస్కారమే పిల్లలకి చేశారు. దయచేసి మీరు డిసిప్లిన్గా ఉండండిరా, బాగా చదువుకోండిరా, మీ భవిష్యత్ ఏంటో మీరు తెలుసుకోండిరా అంటూ, ఒకవేళ మాలోనే తప్పుంటే మీకు నేనే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటూ ఆయన రెండు కాళ్ళు మోకరించి రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం పిల్లలకే చేసిన పరిస్థితి. ఒక్కసారి ఆలోచిద్దాం. చాలా క్రైమ్లో చిన్న పిల్లలు మైనర్లే నేరాల్లో ఉంటున్నారు, మైనర్లే బాధితులుగా ఉంటున్నారు. అసలు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది? ఇది తప్పు, ఇది ఒప్పు అని మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పటం వల్ల సొసైటీలో వాళ్ళ యొక్క బాధ్యత కూడా చాలా ఉంటుంది. పిల్లలు ఆ స్థాయి నుంచే, మనకి ఒక సామెత కూడా ఉంటుంది, మంచి మాట, మొక్కై వంగనిది మానై వంగున అని. ఇది ప్రతి సందర్భంలో మనం వాడుతూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో పిల్లలు బాగా ఏదైనా ఇబ్బంది పెట్టి వాళ్ళు అల్లరి చేస్తే, మొండిగా వ్యవహరిస్తే, నువ్వు ఇప్పుడే వంగట్లేదు, పెద్ద అయితే నిన్ను వంచగలుగుతామరా అని ఇలాంటి మాటలన్నీ తల్లిదండ్రులు ఎన్నో చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి చట్టాల్లో మార్పులు కావచ్చు, కొన్ని చోట్ల పిల్లల్ని చదువుకోవట్లేదనో డిసిప్లిన్ పేరుతోనే చావు బాధలు కూడా కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. కానీ ఇక్కడ ఇతను పిల్లల్ని శిక్షించకుండానే, పనిష్ చేయకుండానే కేవలం తన యొక్క ఆవేదనని ఈ రకంగా చెప్పటం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఆయన నేరుగా ఒకటే చెప్తున్నారు తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులుగా
టీచర్స్గా మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు బాగా తీర్చిదిద్దాలని, వాళ్ళు మంచి క్రమశిక్షణ నేర్పించాలని, ఉన్నతమైన విద్య వైపు నడిపించాలని, వాళ్ళ ఫ్యూచర్ ఏంటో ప్రతి క్షణం వాళ్ళకి గుర్తు చేస్తూనే వాళ్ళ భవిష్యత్తు పైన వాళ్ళకు ఒక భరోసా, నమ్మకం, ఆసక్తి కలిగించే అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మీరు కూడా జాగ్రత్త తీసుకోండి. మీ పిల్లల్ని స్కూల్కి పంపే ముందు వాళ్ళు అసలు పుస్తకాలు ఎందుకు మోయాలి, యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి, ఇంత సమయం బడిలో ఎందుకు గడపాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్లకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఎలా ఆసక్తి పెంచుకోవాలి, ఇవన్నిటిలో వాళ్ళు పర్ఫెక్షన్ సాధిస్తే ఆఖరికి ఎవరి మీద డిపెండ్ కాకుండా పెరిగి పెద్దవుతున్న కొలది వాళ్ళు స్వతహాగా ఏ రకంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా డిజైన్ చేసుకోగలుగుతారు అనే విషయాలు మొదటి నుంచి ఒక మోటివేషన్ అనేది వెళ్ళాలి. అది ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులే నేర్పించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఈ హెడ్ మాస్టర్ రమణ గారు చేసినటువంటి మాటలు, వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేయడమే కాదు, ఒక రకంగా ఎమోషనల్గా కనెక్ట్ చేస్తున్నాయి. మీకు తెలుసు, పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మనం ఇంట్లో ఎలా అయితే వాడిని బెదిరించడమో, కొట్టడం, 2 దెబ్బలు వేయటమో చేసి మొత్తానికి దారిలో పెడతాం. అలాగే ఈరోజు స్కూల్లో వాళ్ళు బెత్తం పట్టుకున్నా కూడా తప్పు అవుతుంది. ఇమీడియట్గా సోషల్ మీడియాలో అవి వైరల్ అయిపోతున్నాయి. లేకపోతే మా పిల్లలు స్కూల్కి రావాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా వాళ్ళు భయపడిపోతున్నారు, టీచర్స్ బెదిరిస్తున్నారు, కొట్టేస్తున్నారు అని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ హెడ్ మాస్టర్ ఏం చెప్తున్నారు, అసలు కనీసం మిమ్మల్ని తిట్టకుండా, కొట్టకుండా, కనీస స్థాయిలో ఇది కూడా నోట్ చేసుకోండి, కనీసం మిమ్మల్ని ఏమీ అనకుండా ఎలా డిసిప్లిన్లో మేము పెట్టగలుగుతాంరా అంటూ నేరుగా వాళ్ళ స్కూల్ పిల్లల్ని ఆయన ప్రశ్నిస్తూ సాష్టాంగ నమస్కారం చేశారంటే ఒక్కసారి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మనందరం కూడా ఇలాంటి దెబ్బలు తగలకుండానే ఇంత స్థాయిలో ఉన్నామా, ఇలాంటి తిట్లు టీచర్స్తో తినకుండానే ఈ స్థాయికి వచ్చామా, లేకపోతే ఇంత క్రమశిక్షణతో కొంతమంది వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈవెన్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి, ఇప్పటికీ కొన్ని స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ అంటే 90స్లో, 80స్లో, 2000లో ఇట్లా ఉన్నటువంటి స్కూల్ స్టూడెంట్స్ బ్యాచెస్ అప్పుడు పాఠాలు నేర్పించి తమల్ని ఈ స్థాయిలో ఉంచడానికి కారణమైన గురువుల్ని సత్కరించుకొని సన్మానించుకుంటూ వాళ్ళ టీచర్స్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారంటే అది కదా అసలైన గౌరవం. మరి ఇప్పటికీ కూడా వీళ్ళు 60 ఏజ్లో, 50 ఏజ్లో ఉన్నా కూడా అప్పట్లో టీచర్ చేతిలో బెత్తం దెబ్బలు ఎలా తినేవాళ్ళో ఇప్పుడు కూడా సరదాగా ఆ బెత్తం దెబ్బలు వేయండి మాస్టారు అంటూ చేతులు చాపి ఆ మాస్టర్ గారితో, అప్పట్లో పాఠాలు చెప్పిన మాస్టర్ గారితో ఒక బెత్తం దెబ్బ తగిలించుకుంటున్నారు. అదంతా సరదాకే చేస్తున్నారు. దాన్ని అందరం కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాం. ఎస్, మా మాస్టర్ కూడా ఇలాగే కొట్టేవారు, నా ఫేవరెట్ టీచర్ ఇంగ్లీష్ టీచర్, లేకపోతే మా తెలుగు మాస్టర్ ఎప్పుడు తిడుతూనే ఉండేవారు బాగా చదువుకోమని, లేకపోతే మా పీటీ టీచర్ ఎప్పుడు ఒరే నీ యూనిఫామ్ ఏంట్రా ఇలా ఉంటుంది, స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉండాలని తిట్టేవారు. ఇలాగే ఎప్పుడు కూడా వాళ్ళ ప్రేమ, వాళ్ళ తిట్లో వాళ్ళు తిడుతున్నారు అంటే దాంట్లో చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనలాంటి స్టూడెంట్స్ని ఎంతోమందిని వాళ్ళు సొసైటీకి అందించగలిగితే అందులోనే నిజంగా గురువులకు ఉండేటటువంటి అరుదైన గౌరవం, నిజమైన గుర్తింపుగా టీచర్స్ భావిస్తూ ఉంటారు. అంతేగాని ఊరికే కొట్టేయాలను మరొకటో వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు కూడా బెస్ట్ టీచర్స్ అనిపించుకోవాలని, తమ ఆధ్వర్యంలో ఎంతోమంది పిల్లలు మంచి స్థాయికి వెళ్ళారని, ఇప్పటికీ మమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నారు అంటూ చాలామంది ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్గా మాట్లాడినటువంటి ప్రతి సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. జనరల్గా స్కూల్లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, మిస్టేక్స్ చేస్తే గుంజీలో, గోడ కుర్చీలో ఇవంటూ వేయించడం అందరికీ తెలిసినవే. ఇవన్నీ కూడా ఒక మెమొరీస్గా ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. బట్ ఇక్కడ ఈ హెడ్ మాస్టర్ గారే పిల్లల ముందు గుంజీలు తీస్తూ, అంటే తాను ఎంత బాధపడుతున్నారో, ఆ ఆవేదన ఎలా ఉందో కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఆయన గుంజీలు తీస్తూ సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితి. పిల్లల్ని ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక బాధ, ఆవేదన, తల్లిదండ్రులుగా మీకెంత పిల్లల మీద కేరింగ్ ఉంటుందో, ఎంత బాధ్యత ఉంటుందో, టీచర్స్గా మాకు అంతే బాధ్యత ఉంటుంది. అదే బాధ్యతతో మేము కూడా పాఠాలు చెప్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో పిల్లల్లో వస్తున్నటువంటి మార్పులు, వాళ్ళు అన్డిసిప్లిన్గా ఉండటం, ఇవన్నీ కూడా మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి. ఒక్కసారి తల్లిదండ్రులుగా మీరు కూడా ఆలోచించండి అంటున్నారు. బట్ ఇప్పుడు పిల్లలందరూ చాలా సెన్సిటివ్గా ఉన్నారు. ఇంట్లో అమ్మా నాన్న ఒక మాట అంటేనే వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు, ఒత్తిడిగా తీసుకుంటున్నారు. నన్నే ఎందుకు మా అమ్మా నాన్న అంటున్నారు అంటూ కొన్ని చోట్ల అఘాయిత్యాలు కూడా
పాల్పడుతున్నారు. కానీ స్కూల్లో పిల్లలకి మేము డిసిప్లిన్ నేర్పించాలంటే ఏమీ అనకుండా ఎలా సాధ్యపడుతుంది అనే ఒక ఆవేదన కూడా ఈ మాస్టర్ గారు గుంజీల్లో, ఈ మాస్టారు చేసినటువంటి సాష్టాంగ నమస్కారంలో కూడా మనకు అర్థమవుతోంది. సో ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా, సొసైటీలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఆ తరం విద్యా బోధన చూసాం, ఈ తరం విద్యా బోధన కూడా చూస్తున్నాం. ఆ తరం విద్యార్థుల్ని చూస్తున్నాం, ఈ తరం విద్యార్థుల్ని చూస్తున్నాం. బట్ ఎక్కడ మార్పు రావాలి, ఎవరిలో మార్పు రావాలి, ఎవరిని తప్పుబట్టాలి, ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఇదంతా మీరు కూడా ఆలోచనతో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కూడా మెన్షన్ చేయండి.